నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం కాప్రా ప్రాంతంలో అయితే మనమైతే ఉన్నాం. ఇది జవహర్ నగర్కి సంబంధించిన ఏరియా. ఇక్కడే పొద్దున రియల్ ఎస్టేట్ వెంకటరత్నంని కూడా అతి దారుణంగా రాళ్లతో కొట్టి వేట కొడమలితో నరికి చంపేశారు. అది కూడా ఇక్కడే స్పాట్ చూసుకోవచ్చు మనము. ఇక్కడే అక్కడ మట్టి కప్పున్నారు. ఒక్కసారి రండి, ఇక్కడ మట్టి కప్పేస్తున్నారు ఫుల్ బ్లడ్తో. ఇది పక్కా మర్డర్ స్కెచ్తోనే ఇక్కడ మొత్తం ప్లాన్ చేసి మరీ రెక్కి చేసి మరీ చంపేయడం జరిగింది ఇక్కడ. సో ఏదైతే అక్కడ స్కూల్ ఒకటి కనిపిస్తుంది, ఆ స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేసి యూటర్న్ తీసుకొని ఇక్కడ వచ్చే సమయంలో ఇక్కడ 6 మంది ఒకేసారి దుండగులు అడ్డగించి అతని ప్లాన్ ప్రకారం పూర్తిగా సమాచారం తీసుకొని ఈ ప్రాంతంలో పొద్దున్నే ఎవరు ఉండరు కాబట్టి ప్లాన్ ప్రకారం ఇక్కడ అడ్డగించి ఆటోలో 4, బైక్ స్కూటీ పైన 2 వచ్చి అడ్డగించి అతన్ని దారుణంగా వేట కొడమలతో నరికేశారు. పూర్తిగా అతను సృహ కోల్పోయేలోపే బండరాయి తీసుకొని పక్కన తల మీద అతి దారుణంగా కొట్టారు. చనిపోయేదాకా, ఊపిరి పోయేదాకా అతన్ని అతి కిరాతకంగా చెప్పారు. రిపీట్, అతి కిరాతకంగా చంపారు. అంటే రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇష్యూస్ ఉందా, లేదంటే లావాదేవీల మధ్య ఏదన్నా సంబంధాలు ఉన్నాయా, లేదంటే ఇష్యూస్ డబ్బులు ఏదన్నా వాళ్ళకి ఇవ్వాల్సిందా వీళ్ళకి ఇవ్వాల్సిందా అనే కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు అయితే. కానీ ఇక్కడ ఈ స్పాట్ మాత్రం పొద్దున్నే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి పక్కనే షటిల్ కోర్ట్ కూడా ఒకటి కనిపిస్తూ ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజే మనకి కూడా రావడం జరిగింది. ఈ షటిల్ కోర్ట్ పక్కనే ఖాళీ స్థలము. ఇది పొద్దున్నే 5:30-6 గంటల ప్రాంతంలో ఎవరు ఉండరు. మంచు టైము, చలి టైము, పూర్తిగా ఎవరు రాని సమయంలో రెక్కీ చేసి మరి ఇక్కడ కనిపిస్తాం చూసారా. పూర్తిగా అతని బట్టలు, బెడ్షీట్ అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆపోజిట్ నుంచి క్లియర్గా చూడండి, ఇక్కడ ఇది అక్కడ చంపింది. ఇటు సైడ్ నుంచి ఆటోలు అవన్నీ కూడా ఇక్కడ అటు సైడ్ వెళ్ళాల్సిన ఆటో ఇటుపక్క వచ్చి రెక్కీ చేసి మరి కూడా ఇక్కడ 6 మంది ఒకేసారి అతని మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసిన వెంటనే అతను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అతను ఊహలో తేరేలోపే అతనికి స్పృహ కోల్పోయింది. అతి దారుణంగా కూడా చంపేయడం కూడా జరిగింది. అయితే తలలో ఉన్న గుజ్జు మొత్తం బయట వచ్చేసింది. ఆ బండరాయితో కొట్టడానికి తలలో ఉన్న గుజ్జు కూడా మొత్తం బయట వచ్చేసింది. ఇక్కడ ఈ ఇంటి దగ్గరే ఒకడు కాపు కాశాడు, అటుపక్క గేట్ దగ్గర ఒకడు కాపు కాశాడు. ఆటోలో నుంచి 4 దిగారు. వేట కొడమల్లితో రాళ్లతో అత్యంత దారుణంగా చంపేశాడు. అసలు గన్నుతో ఫైర్ చేయడం అంటే ఇంకా షాకింగ్గా ఉంది. అసలు వాళ్ళకి గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడే ఒక పోలీస్ బుల్లెట్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎవిడెన్స్తో మొత్తం ఆల్రెడీ కేసు విచారిస్తూ ఉన్నారు. అసలు గన్ ఎక్కడి నుంచి వచ్చింది? గన్నుతో షూట్ చేయాల్సిన అవసరం, అంత దారుణంగా చంపడానికి అవసరం ఏమొచ్చింది? గన్నుతో ఫస్ట్ ఏదైతే అతను వెంకటరత్నం వచ్చాడో ఫస్ట్ గన్నుతో షూట్ చేశారు. ఆయన స్పృహ కోల్పోతానే ఇంకా చనిపోలేదు అంటూ నిర్ధారించుకొని వెంటనే వాళ్ళ దగ్గరున్న వేట కొడమలితో అతని మీద వేటేశారు. వెనకాల నుంచి, ముందర నుంచి ఎక్కడ పడితే అక్కడ అతి దారుణంగా నరికేశారు అతన్ని. ఆయన చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత కూడా వాళ్ళు కసి తీరక ఇంకా పక్కనే బండరాయిలు తీసుకుని ఆయన తల మీద వేశారు. చూడండి, అంటే లావాదేవీల మధ్య ఈ గొడవలు జరిగిందా, ఇతన్ని చంపేయడం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. వీళ్ళ ఇల్లు కూడా పక్కనే, స్కూల్ నుంచి వీళ్ళ ఇల్లు కూడా ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుంది. ఎక్కువ దూరం కూడా లేదు, జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుంది. పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్తూ ఉన్నారేమో, పొద్దున్నే ఈ టైంలో ఎవరు ఉండరేమో అని ఉద్దేశించి రెక్కి మొత్తం స్కెచ్ మొత్తం గీసుకొని మరీ దిగారు వీళ్ళు 6 మంది. ఈ 6 మందికి సంబంధించి మొత్తం పూర్తిగా పరారులో ఉన్నారు. ఎవరు దొరకని పరిస్థితి. ఒకడు కూడా పోలీసులకి చిక్కట్లేదు. వాళ్ళు కూడా టీమ్స్గా ఏర్పడి మొత్తం రెక్కీ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ దొరుకుతారని కూడా మొత్తం సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇంత పాశవికంగా దారుణంగా చంపడానికి ముఖ్యమైన కారణాలు కూడా వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోధిస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. మరీ చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతం ఉంది కదా, ఈ ప్రాంతంలోనే చంపడం జరిగింది. వాళ్ళ బెడ్షీట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వాళ్ళ బట్టలు, బెడ్షీట్స్, ఆయన రక్తపు మడుగుల్లో ఆ షర్టు పూర్తిగా బ్లడ్తో తడిచిపోయింది. ఇది లోపల కప్పేయడం కూడా జరిగింది. దీన్ని టచ్ చేయకూడదని చెప్పారు. అంటే ఈ బెడ్షీట్ లోపల షర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఆ షర్ట్స్ రక్తపు మడుగుల్లో పూర్తిగా ఆయన ఒంట్లో ఎంత బ్లడ్ ఉందో అంత బ్లడ్ బయట వచ్చేసింది. అంత దారుణంగా చంపేశారు. ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు, ఆ బ్లడ్ కూడా దారుణంగా ఉంది. లోపల తలలో నుంచి గుజ్జంతా బయట రావడంతో
ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక్కడ మట్టి కూడా వేసేసారు. ఒక్కసారి ఇక్కడ చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఆల్మోస్ట్ పోలీస్ వాళ్ళు కూడా మట్టి వేయడం జరిగింది. ఒక్కసారి చూద్దాం మనము. చూడండి, ఇక్కడ కనిపిస్తాం చూసారా, ఇదంతా బ్లడ్డే. అది రోడ్లో స్థానికులు చూసి భయాందోళనకు గురవుతారనే ఉద్దేశంతోనే ఇక్కడ మట్టి వేసి పూర్తిగా కవర్ చేయడం జరిగింది. అసలు ఆయన ఒంట్లో ఏం లేకుండా అత్యంత దారుణంగా పాశవికంగా నరికి చంపేశారు. దీని గురించి పోలీస్ విచారణలో అయితే కొనసాగుతూ ఉంది. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర కూడా ఇంకా డీటెయిల్స్ తీసుకుంటా ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అని కూడా, ఎవరితో గొడవలు ఉన్నాయి, దీనికి పాత కక్షలే కారణం అంటున్నారు. ఆయన మీద ఆల్రెడీ రౌడీ షీటర్ కూడా కేసు నమోదుంది. ఆయన మీద కేసులు కూడా నమోదైనాయి. రౌడీ షీటర్ పేరుతో ఉన్నాడు అతను. పాత కక్షలే కారణమని పోలీసు వాళ్ళు అంటున్నారు. ఒకసారి కుటుంబ సభ్యులతో కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఆల్రెడీ కేసు విచారిస్తూ ఉన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2 టీమ్స్గా డివైడ్ అయ్యి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి, సిగ్నల్ టవర్స్, ఫోన్ టవర్స్ అన్నీ కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ చూసుకుంటే ఈ కేసు ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ కేసు ఛేదించడానికి మొత్తం సిఐ కానీ ఎస్ఐ కానీ అందరూ ఇక్కడికి వచ్చి పరిశీలించి కేసు విచారణకి సంబంధించి డీటెయిల్స్ అయితే తీసుకెళ్లారు. అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది. ఆయనకి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయి, ఆయనకి లావాదేవీల మధ్య ఏదైనా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా మనం చూసుకోవచ్చు. బండిలో ఇట్లా ఇంటికి వెళ్ళే సమయంలో ఒక్కసారిగా ఇక్కడ ర్యాక్స్ కనబడతాం చూసారా, ఇక్కడే బండి స్కిడ్ అయింది. ఇది ఒక లైన్ మారి ఉంది చూసారా, ఇక్కడే స్కిడ్ అయింది బండి. స్కిడ్ అయ్యి వెంటనే పక్కన పడడంతో ఆయన తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి వాళ్ళేమో 6 మంది ఉండే సమయంలో వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇతను 6 మంది కూడా ఒకేసారి అటాక్ చేయడంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయిన పరిస్థితి. ఒక్కొక్కరు చేతులు కాళ్ళు పట్టేసి నరికేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడే బాడీ పడింది కూడా. ఇక్కడ చూసారు కదా, మట్టి నేను తీసే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఈ బ్లడ్ కనిపిస్తాను చూసారా, ఈ బ్లడ్ మార్క్స్ ఇదే. ఇక్కడ బాడీ పడితే లోపల నుంచి మొత్తం బ్లడ్ అంతా ఇక్కడే పడింది. ఆయన్ని అత్యంత దారుణంగా కొడమలతో నరికేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే వచ్చి చూడడం జరిగింది. ఈ బ్లడ్ మార్క్ ఒక్కసారి చూస్తే మొత్తం ఇక్కడ పూర్తిగా ఇది మొత్తం సర్కిల్ మొత్తం బ్లడ్ మార్క్సే. పూర్తిగా ఇక్కడ స్థానికులు భయాందోళనకు గురవుతారేమో అనే ఉద్దేశంతోనే మొత్తం మట్టి కప్పేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్తో పూర్తిగా ఏం జరిగింది, ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారనే పూర్తి డీటెయిల్స్ కూడా పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే 6 మంది ఎలా చంపారనేది కూడా క్లియర్గా విజువల్స్లో తెలుస్తోంది. కసి తీరక ఇంకా బండరాయిలు పక్కన అక్కడ రాళ్ళు కనపడతాం చూసారా, అక్కడ గట్టి రాళ్ళు కనపడతా ఉంది. పక్కనే కన్స్ట్రక్షన్ కూడా అవుతా ఉంది. ఏదో ఆ రాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అతను తల మీద వేయడంతో అతను ఒక్కసారిగా స్పృహ తప్పిపోయి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ మృతి కూడా చనిపోయిన తరువాత కూడా రాళ్లతో కొట్టి చంపారంటే ఎంతో దారుణంగా ఉంటుంది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో క్లియర్గా రికార్డ్ అయింది. అదే పోలీసులు రిలీజ్ చేశారు. ఏ టైంకి వెళ్ళారు, ఏ టైంకి రిలీజ్ చేశారు అని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక్కడ పక్కనే షటిల్ కోర్టు కూడా ఒకటి ఉన్నట్టు తెలుస్తోంది. పక్కనే స్కూలు, పక్కనే ఇల్లు, 500 మీటర్ల డిస్టెన్స్లోనే ఇల్లు, స్కూలు అన్నీ కూడా ఇక్కడే. పొద్దున వాళ్ళు ఆయన ఊహించుండడు. పొద్దున్నే నా చావు వార్త మా ఇంట్లో వాళ్ళు వింటారని కూడా చనిపోయాడు పూర్తిగా. పోలీసుల విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఇది పరిస్థితి ఇక్కడ.